అదే మరేం చెప్పలేదు నేను. ఓకే, సరే, ఎస్, గుడ్. సో జనరల్గా ఆల్ ద ప్రోగ్రామ్స్, నేనేమంటానంటే చూడండి, కొంతమంది ప్రోగ్రామ్స్ అంటారు, అర్థమైందా? కొంతమంది కమాండ్స్ అంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ అంటారు, కొంతమంది యాప్స్ అంటారు, యాప్. అసలు వీటన్నిటికి మధ్యలో డిఫరెన్స్ ఏం సార్ అంటే ఇవన్నీ ఒకటే. అంటే ప్రోగ్రామ్స్ అన్న, కమాండ్స్ అన్న, సాఫ్ట్వేర్ అన్న, యాప్ అన్న అంతా ఒకటే. వీటిల్లో ఏం రాసి ఉంటాయి? ఎస్, ఒక పని ఎలా జరగాలో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో రాసి ఉంటాయి అన్నమాట. ఏంది? ఒక పని ఎలా జరగాలో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈ ప్రోగ్రాంలో రాసి ఉంటాయి. కమాండ్ అంటే ఏంది? ఈ కమాండ్ ఎలా వర్క్ అవ్వాలో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ రాసుంటాయి. ఈ కమాండ్ లోపల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకోసం దీన్ని ప్రోగ్రామ్ అనవచ్చు, సాఫ్ట్వేర్ అనవచ్చు, యాప్ అనవచ్చు, ఏ భాష అయినా అది కమాండ్. ఎస్, అలాగా కమాండ్ ఏదైనా సరే, కమాండ్ ఇన్సైడ్ దిస్ కమాండ్ వీ హ్యావ్ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఆ కమాండ్ ఎలా పనిచేయాలో కొంతమంది ఇన్స్ట్రక్షన్స్ రాసి ఆ కమాండ్ తయారు చేశారు. ఎస్, యూజర్ యాడ్ ఈజ్ ఏ కమాండ్. ఎస్, యూజర్ యాడ్ కమాండ్లో ఏంటి? కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటి? యూజర్ యాడ్ కమాండ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి? ఎస్, యూజర్ యాడ్ ఇలా పనిచేయాలి. యూజర్ యాడ్ కేకే1, కేకే1 అనే వ్యక్తిని యూజర్ గా యాడ్ చేయాలి. ఎలా? దానికి ఎవరు చెప్తారు? ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంది యాక్చువల్ గా. దట్ మీన్స్ వాట్? ఇన్స్ట్రక్షన్స్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ యూజర్ యాడ్ కమాండ్. దాట్స్ వై వీఆర్ గెట్టింగ్ కేకే1 యూజర్. దట్స్ ఇట్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే యూజర్ యాడ్ కమాండ్ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, యూజర్ యాడ్ కమాండ్ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్ అవుతుంటాయి కాబట్టి కేకే1 అనే వ్యక్తి యూజర్ గా యాడ్ అవుతున్నాడు. సో పూర్తిగా ఫుల్ ప్లెజ్డ్ గా మీరు ఎప్పుడు నేర్చుకుంటారు అంటే ఓఎస్ ఆర్కిటెక్చర్ చెప్తాను నేను. 2 డేస్ క్లాస్ అది. ఆ క్లాస్ అప్పుడు మీకు చాలా ఎక్సలెంట్ గా అర్థమైంది కమాండ్స్ ఎక్కడ. అంటే ఇప్పుడు నేనేమంటానంటే యూజర్ యాడ్ అనే కమాండ్ లోపల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్ అయితే మాత్రమే కేకే1 యూజర్ యాడ్ అవుతాడు. అదర్వైజ్ కేకే1 యూజర్ యాడ్ కాదు. అయితే నేనేం చెప్తానంటే చూడండి, జనరల్ గా ఏదైతే ఇక్కడ మనం ఒక కమాండ్ ఇస్తున్నాము, కమాండ్, ఆ కమాండ్ పేరు ఏంటి? యూజర్ యాడ్ అనే కమాండ్ ఇస్తున్నాము. దిస్ కమాండ్ కెన్ రిసీవ్ బై షెల్. ఫస్ట్ షెల్, షెల్ కి ఎవరు చెప్తారు? ఓఎస్ చెప్తుంది అనమాట. ఓఎస్ ఏం చెప్తుంది? అరే షెల్ కమాండ్ ఇచ్చాడు తీసుకో అంటది. ఎస్, యూజర్ యాడ్ కేకే1 ఇచ్చావు కదా తీసుకో. ఎవరు? షెల్ చెప్తుంది. షెల్ ఏం చేస్తుంది? టేక్ దిస్ కమాండ్. ఓకే, టేక్ దిస్ కమాండ్ అండ్ వెరిఫై దిస్ కమాండ్ వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. లేదా స్పెల్లింగ్ మిస్టేక్, లేదా అసలు కమాండ్ ఉందా లేదా. లేని కమాండ్ మీరు టైప్ చేస్తే కష్టం కదా. మనకి లైనెక్స్ లో లేని కమాండ్ నువ్వు టైప్ చేస్తే వెంటనే దే విల్ గివ్ యూ సమ్ మెసేజ్, ఎస్ బాస్ దిస్ కమాండ్ ఇస్ నాట్ అవైలబుల్, దిస్ కమాండ్ నాట్ ఫౌండ్. అలాగా ఇదంతా ఎవరు చేస్తున్నాడు? ఓఎస్ చేస్తుంది పని. ఓఎస్ అనేది వీళ్ళ చేత పని చేపిస్తుంది. సో చేయించిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఓఎస్ ఏం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్స్ వేరే వాళ్ళకి ఇస్తుంది. ఏమని? ఎస్, ఇక్కడ ఇన్సైడ్ దిస్ సర్వర్ మనకి ఏముంటాయి? ఇన్సైడ్ దిస్ సర్వర్ ఒక సిపియు ఉంటాడు. ఎస్, ఒక ర్యామ్ ఉంటాడు. అవును, ర్యామ్, ర్యామ్, ర్యామ్. సో ప్లేస్లు ఇవన్నీ కూడా, ఇదేమో డివైస్ ఐటమ్, ఇది ఒక ప్లేస్ అనుకోండి. అనుకోండి ఇట్లా. అప్పుడు ఈ సిపియు అంటే ఏంది? ప్రాసెసర్. యాక్చువల్గా ప్రాసెసర్. అప్పుడు ఓఎస్ ఏం చేస్తుందంటే వెంటనే మనం ఎప్పుడైతే యూజర్ యాడ్ కేకే1 కొట్టాము, ఎప్పుడైతే ఈ కమాండ్ షెల్ తోటి యాక్సెప్ట్ అయిందో, షెల్ యాక్సెప్ట్ చేసేసింది. ఎక్స్, మీకు అవుట్పుట్ రావడమే. ఇక అంటే ఇన్పుట్ అనేది, అవుట్పుట్ అనేది ఈ షెల్ ఎన్విరాన్మెంట్ లో కనిపిస్తాయి. సరే అయిపోయిన తర్వాత ఓఎస్ ఏం చేస్తుందంటే స్ట్రైట్ గా ఇలా 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 ఇక్కడికి వెళ్ళి ఈ ర్యామ్ లో, అంటే సెకండరీ మెమరీ అంటారు, ఈ ర్యామ్ లో స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఇట్ అలొకేట్స్ సమ్ మెమరీ, కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది, సో ఆ స్పేస్ లో ఏం చేస్తుంది? ఆక్యుపై అలొకేట్ సమ్ మెమరీ. దట్స్ ఇట్. ఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ పర్పస్. ఏ ప్రోగ్రామ్? యూజర్ యాడ్ అనే కమాండ్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామే. సో తీసుకెళ్లి ఇదిగో ఇక్కడ పడేస్తుంది. అనుకో, అనుకోండి మీరు, ఇక్కడ పడేస్తుంది యూజర్ యాడ్ కమాండ్. యూజర్ యాడ్ కమాండ్ ఇక్కడ ఉంది. యూజర్ యాడ్ కమాండ్ ఇక్కడ ఉంది కాబట్టి వెంటనే సిపియుకి ఇన్ఫార్మ్ చేసి, అరే సిపియు, అరే ప్రాసెసర్, ప్లీజ్ గో టు దిస్ ప్లేస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, బికాస్
దిస్ ప్రోగ్రామ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ సెట్. అప్పుడు ఏం చేస్తాడు సిపియు, దీన్ని వచ్చి ఎగ్జిక్యూషన్ చేస్తాడు. అంటే కమాండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే సెకండరీ మెమరీలో జరుగుతుందని చెప్పాలి. సెకండరీ మెమరీ అంటే ర్యామే. సో సిపియు అనేది ఎక్కడ, ప్రాసెసర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దాన్నే మనం ప్రాసెసర్ అని పిలుస్తాం. ప్రాసెసర్ అంటే ప్రాసెసర్ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్స్. The processor can execute, or CPU can execute this command. అంటే all the programs are executed by CPU. All the programs are executed by CPU. ఈ విధంగా అనమాట. అంటే ఇక్కడ ఓఎస్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్లే సిపియు ఇక్కడ దీనిని డైరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఎక్కడ జరుగుతుంది అది, ర్యామ్ లో. ఆ ప్రోగ్రామ్స్ అంతా అంటే ఆ కమాండ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఎస్ వెంటనే ఇదిగో నీకు అవుట్పుట్ వచ్చింది. అట్లా అవుట్పుట్ వచ్చేసి నువ్వు వెరిఫై చేసుకోవాలనుకో, అప్పుడు వెంటనే ఏం చేస్తావు, యూజర్ యాడ్ కేకే1 అన్నప్పుడు ఆ కేకే1 ఎక్కడ స్టోర్ అవుతాడంటే ఒక ఫైల్లో స్టోర్ అవుతాడు. ఆ ఫైల్ పేరు ఏంది, పాస్టెబిలిటీ. పాస్టెబిలిటీ పాస్టెబిలిటీ సార్ ఆడియో వినిపించట్లేదు సార్. ఓకే గుడ్. సో నౌ ఐ మీన్ ఓకే గుడ్. సో ఇక్కడ జనరల్ గా మనకి చూస్తే ఎస్ ఫ్రెండ్స్, సో టోటల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది, యూజర్ యాడ్. ఓకే, యూజర్ యాడ్. సో యూజర్ యాడ్ లో యూజర్ యాడ్ లో ఓకే ఎస్ ఫ్రెండ్స్, సో సిపియు, ర్యామ్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్, షెల్, ఈ 4 అర్థమైనాయి మీకు.
జనరల్ గా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరుగుతాయి మనకి? సెకండరీ మెమరీలో. సో యాజ్ సూన్ యాజ్ యువర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్స్, దెన్ ఆపరేటింగ్ సిస్టమ్ డీఅలొకేట్ దిస్ మెమరీ లొకేషన్, అంటే ఫ్రీ చేస్తుంది ఈ మెమరీ లొకేషన్ ని, ఫ్రీ చేస్తుంది, ఇక తీసి పడేస్తుంది ఈ మెమరీ లొకేషన్, తీసి పడేస్తుంది, ఫ్రీ చేస్తుంది. Deallocate means allocation and deallocation of the memory is done by operating system. That's it. Instructions given to CPU. The CPU can execute your command. So afterwards we will get the output. That's it. So ఎక్కడ అవుట్పుట్ వస్తుందంటే ఫైల్లో ఉంటుంది. ఆ ఫైల్లో ఏం పేరు? పాస్టబిలిటీ ఫైల్. పాస్టబిలిటీ is a file which contains all the users information. అదే అలా జరుగుతాను, అది స్టోరీ అక్కడి నుంచి అక్కడ. సో షెల్ అనేది లేకపోతే నీకు కష్టం అనమాట. ఎందుకు? అసలు నీ కమాండ్ వెరిఫై అవ్వాలి ఫస్ట్. ఓకే. సో జనరల్గా మనం ఏదైనా సరే టోటల్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్ డిస్క్లో ఉంటుంది యాక్చువల్గా. ఆ స్టోరీ అంతా నేను వెళ్ళడానికి కొంచెం టైం పట్టిద్ది. ఆ టైం లోపల ఇప్పుడు మనకి ఇది అంత అవసరం లేదు కాబట్టి అందుకని వెళ్ళటంలా. చాలా ఉంది దీనికి స్టోరీ. ఓకే, గుడ్, ఎక్సలెంట్. సో ఇది రియల్గా రియల్ స్టోరీలో ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే యూజర్ ఉన్నాడు KK1. సో నేనేమనుకుంటున్నాను, ఇతని KK1ని మార్చాలనుకుంటున్నాను. నేమ్ మార్చాలా, వేరే పేరు పెట్టాలి. సో ఎలా, హౌ అనేది మనం చెప్పాం, అవునా? సో ఇంకొక యూజర్ ఉన్నాడు, ఇతన్ని అసలు బ్లాక్ చేయాలా. బ్లాక్ ఎలా చేయాలా? సింపుల్. బ్లాక్ ఎలా చేయాలా? బ్లాక్ ఇన్ ద సెన్స్ వాట్? లాక్ ఎలా చేయాలా? లాక్. సో అన్లాక్ ఉంటుంది, యూజర్ని అన్లాక్ చేయటం, యూజర్ని లాక్ చేయటం, యూజర్ని అన్లాక్ అంటే లాక్ తీసేయటం, ఇలా. సో ఈ విధంగా మొత్తం మనం తర్వాత ఇంకోటి ఏంటి అసలు? ఎస్ ఫ్రెండ్స్, చూడండి, మనకి ఫస్ట్ తెలియాల్సిన కమాండ్ ఏంది? ఫస్ట్ హూయామై, ఫస్ట్ కమాండ్. నెక్స్ట్ కమాండ్ ఏంది? ఎస్ ఫ్రెండ్స్, హూయామై. నెక్స్ట్ కమాండ్ ఏంది? పీడబ్ల్యూడి. ఓకే. సో ఆ నెక్స్ట్ కమాండ్ ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, హూయామై పీడబ్ల్యూడి. ఆ నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే హూ. నెక్స్ట్ కమాండ్ ఏంటి? హూ యామ్ ఐ. ఇదేంది, అన్ని అయ్యే కదా రాస్తున్నారు? ఎస్, డిఫరెన్స్ ఉంది. ఇక్కడ హూ యామ్ ఐ కలిపి రాస్తాం, ఇక్కడ హూ అనేది యామ్ అనేది ఒకలాగా రాస్తాం, హూ అనేది ఒకలాగా రాస్తాం, అట్లా అదేంది అట్లా. సో మనకి ఇవన్నీ కమాండ్స్ అంటే ఏంటి? హూ అంటే, హూ యామ్ ఐ అంటే ఏంటి? పీడబ్ల్యూ అంటే ఏంటి? అదేందా? హూ యామ్ ఐ అని సపరేట్ కాకుండా టోటల్గా ఎంటైర్ కలిపి చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏమో సపరేట్గా చేస్తాం, హూ సపరేట్, యామ్ సపరేట్, ఐ సపరేట్, కొంచెం గ్యాప్ ఇస్తాం ఇక్కడ. ఏం జరిగిద్ది? ఎస్ ఫ్రెండ్స్, అలాగే మనం చూసాం నిన్న మనకి జనరల్గా mkdir/project1 డైరెక్టరీ. సో ఇలా మనం ఇస్తే ఏ యూజర్ అయినా సరే దీన్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో ఏ యూజర్ అయినా సరే అంటే ఎలాగా? ఎస్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు చూడండి, ఇదే mkdir project1 చేశాను. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఈ mkdir అనేది ఎవరు చేశారు అని అంటే చూడండి, సపోజ్ ఒక రూట్ యూజర్ ఉన్నాడు ఇక్కడ. సో రూట్ యూజర్ ఏం చేశాడు? ఇలా చేశాడు, mkdir రాసి /project1 తయారు చేశాడు. ఓకే, ఇక్కడ రూట్ యూజరే ఉన్నాడు. ఓకే, mkdir project1 రాశాడు. ఓకే, ఇప్పుడు నేనేమంటే mkdir project1 రెండు ఈక్వలే. కానీ ఇక్కడ ఏంటిది? ఇక్కడ చూస్తే మనం దీన్ని ఎక్కడ తయారు చేస్తున్నాం? ఎస్, స్లాష్లో. ఎస్, ఎప్పుడైతే మనం స్లాష్ అని ఇచ్చామో, ఎస్, దిస్ డైరెక్టరీ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్. ఎవరైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా అంటే ఎవరైనా అంటే సపోజ్ ఇదిగోండి, ఇక్కడ KK1 ఉన్నాడు, యాక్సెస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. KK2 ఉన్నాడు, యాక్సెస్ చేసుకోవచ్చు. KK1 ఒక మిషన్ లో లాగిన్ అయ్యాడు, KK2 ఇంకో మిషన్ లాగిన్ అయ్యాడు, చేసుకోవచ్చు. KK3 మరొక మిషన్ లో లాగిన్ అయ్యాడు, చేసుకోవచ్చు.
ఏ మిషన్ నుంచి అయినా స్లాష్ ప్రాజెక్ట్ 1 అంటే ఏంది, KK1 అనే వ్యక్తి తన మిషన్ లోపలికి వెళ్ళిపోయి ఎస్ ఫ్రెండ్స్ జస్ట్ సిడి స్లాష్ ప్రాజెక్ట్ 1 అని చేస్తే వచ్చేస్తుంది. సిడి స్లాష్ ప్రాజెక్ట్ 1 అని చెప్తే వచ్చేస్తుంది అట్లా. ఎస్ వస్తుంది, నో ప్రాబ్లం. అలాగనమాట. అంటే ది షేరబుల్, ఎస్ ద పాసిబుల్ షేరింగ్ ఈజ్ పాసిబుల్ విత్ దిస్ డైరెక్టరీ, బట్ దిస్ ఇస్ వాట్ నాట్ షేరింగ్. షేరింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ దిస్ డైరెక్టరీ. అంటే ఒకటి ఇలాగా, ఒకటి మరొకటి ఇలాగా, రెండు రకాల ఆప్షన్స్ ఇచ్చాను మీకు. ఆప్షన్ నెంబర్ 1 ఇట్లా చేసుకోవచ్చు, ఆప్షన్ నెంబర్ 2 ఇలా చేసుకోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే ఎనీబడి కెన్ యాక్సెస్, ఎస్. ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే నో బడీ కెన్ యాక్సెస్, ఓన్లీ ద ఓనర్ కెన్ యాక్సెస్ దిస్ రూట్. అలాగా, ఎస్. అంటే పర్మిషన్స్ మనం ఇస్తాం, పర్మిషన్స్ మనం ఇచ్చి ఎలా యాక్సెస్ చేయాలనేది కూడా చూస్తాం. అదే దానికి సంబంధించిన ఫైల్ పర్మిషన్స్ గురించి మాట్లాడతాం. ఎస్, అదేంటిది, ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ పర్మిషన్స్. ఓకే, నార్మల్గా చూస్తాం, ఆ తర్వాత ఏసీఎల్స్ ఇచ్చి చూస్తాం, ఆ తర్వాత స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చి కూడా చూస్తాం. సో నార్మల్గా ఏసీఎల్స్, తర్వాత స్పెషల్ పర్మిషన్, 3 రకాలుగా మనం ట్రయల్స్ చేస్తాం. అంటే కొంచెం ముందు ఉంది క్లాసెస్, అలాగా కూడా మనం చేస్తాం. ఓకే, ఇది యాక్చువల్గా ఇలా చేయటం ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు ఇచ్చేస్తాం, డాక్యుమెంటేషన్ అంతా ఇచ్చేస్తాం. సో ఓకే, ఆ డాక్యుమెంటేషన్ అవన్నీ మీరు ఇచ్చి తీసుకోవచ్చు ఈజీగా. సో చూస్తే ఇప్పుడు మీరు సపోజ్ మీరు గో టు AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్, వెబ్ సర్వీసెస్లోకి వెళ్ళి, ఓకే, సో ఒక సర్వర్ని మనం తయారు చేసి అక్కడి నుంచి మనం ప్రాక్టీస్ మొదలు పెడదాం ఏంటనేది. ఓకే, గో టు EC2 instances, so create a server, server 1, create a server 1. ఓకే, సో తర్వాత మనకి ఇన్స్టాన్స్ టైప్స్ చూస్తే T2.macro. ఓకే, 1 GB మెమరీ ఉండాలి, ఓకేనా, 1 core CPU ఉండాలి, రెండు. ఓకే, సో 1 core CPU, 1 GB మెమరీ. ఓకే, గుడ్. సో అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత ఏం మార్చొద్దు, ఇక్కడ మాత్రం మార్చాలి, ఇక్కడ కీపేర్. సో మిగతాది నెట్వర్కింగ్ సెట్టింగ్స్ అవన్నీ మీరు ఏం చెప్పడం లేదు, అది తర్వాత, అది AWS క్లాస్ యాక్చువల్గా, ఇది లైనిక్స్ క్లాస్. లైనిక్స్ ప్రాక్టీస్ చేయడానికి మనం లైనిక్స్ అనే సర్వర్ని తయారు చేస్తున్నాం, దట్స్ ఇట్. ఈ కాన్సెప్ట్లనే తర్వాత వస్తాయి టోటల్గా. సరే చూద్దాం. కీపేర్ అనేది నేను ఎగ్జిస్టింగ్ కీపేర్ని వాడతాను. ఓకే, సో తర్వాత నాకేం చేస్తాను, నేను వెంటనే సమరీ రాస్తాను. సమరీలో ఏంటి, ఎస్ 1 నెంబర్ సర్వర్, అయిపోయింది. ఓకే, గుడ్. లాంచ్ ఇన్స్టెన్స్. So go to EC2 dashboard, check the servers. Yes, server 1. So copy public IP address